వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. ప్రస్తుతం మనతో సీనియర్ అడ్వకేట్ సిహెచ్ స్వామినాథన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సివిల్కి సంబంధించిన కొన్ని సమస్యల గురించి వాళ్ళని అడిగి తెలుసుకుందాము. సార్, చాలా మందికి ల్యాండ్ కొనే ముందు వాళ్ళకి ఎవరికి కూడా ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది ఎవరికి తెలీదు చాలా వరకు. మరి అసలు ఏమేమి డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది ల్యాండ్ కొనాలనుకున్నప్పుడు? ల్యాండ్కు సంబంధించి వ్యవసాయానికి సంబంధించి అయితేనో పట్టేదారు పాస్ పుస్తకాలు, దానికి సంబంధించిన పహాని, రెవెన్యూ రికార్డు, పట్టేదారు పాస్ పుస్తకాలు 1B, దానికి సంబంధించిన అన్నీ కూడా కూలంకషంగా పరిశీలించిన తర్వాతనే ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సిటీకి సంబంధించిన ప్లాట్ల విషయంలో ఆ భూమికి సంబంధించిన రిజిస్టర్డ్ దస్తావేజులు, ఆ భూమి ఏ విధంగా వాళ్ళకు వచ్చిందనేది దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్లు, సుమారు ఒక 15 సంవత్సరాలకు సంబంధించిన లింక్ డాక్యుమెంట్లు, మరియు ఎన్కంప్రెన్స్ సర్టిఫికేట్. అంటే ఈ ఆస్తి మీద ఎవరికైనా ఏమన్నా తనఖాలు కానీ, లేకపోతే బ్యాంక్ లోన్ కానీ, లేకపోతే ఎవరికన్నా విక్రయాలు జరిగినాయా లేవా అని తెలియపరిచేదే ఇన్కంప్రెన్స్ సర్టిఫికేట్ అంటారు. ఇవి మాత్రం ముఖ్యంగా మనం భూమి కొనుగోలు చేసే ముందు చూడవలసిన ఓపెన్ ప్లాట్కు సంబంధించిన కాగితాలు. ఓకే సార్, ఈ మధ్య కాలంలో భూమి మీద ఒక సర్వే నెంబర్ ఉంటుంది, మరియు భూమి పత్రాల మీద ఒక సర్వే నెంబర్ ఉంటుంది. అసలు దీనికి పరిష్కారం ఏంటి? ఓకే, ఈ భూమికి సంబంధించిన సర్వే నెంబరు, కాగితాలు ఒక సర్వే నెంబరు, వాస్తవికంగా వేరే సర్వే నెంబర్ ఉన్నదని తెలుసుకోవడానికి కానీ మనం సర్వే చేయించుకోవడం జరుగుతుంది. మండల్ సర్వేయర్ ద్వారా కానీ, లేకపోతే లైసెన్స్డ్ సర్వేయర్ ద్వారా కానీ, లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ద్వారా కానీ సర్వే చేయించుకొని నిర్ధారించుకొని ఈ సర్వే నెంబర్ పర్టికులర్ భూమి ఇక్కడ లొకేషన్లో ఉన్నదని నిర్ధారించిన తర్వాతనే ఆ కాగితంలో రాసిన సర్వే నెంబరు కానీ వాస్తవికంగా ఉండే సర్వే నెంబరు ఒకటే అని మనం నిర్ధారించుకోవాలి. ఓకే సార్, ఈ భూ తగాదాల కేసులో పోలీస్ వారి పాత్ర ఎంత ఉంటుంది? అసలు ఉంటుందా పోలీస్ వాళ్ళది పాత్ర? ఈ భూమికి సంబంధించిన తగాదాల్లో పోలీస్ ప్రమేయం అనేది ఎప్పుడు కూడా ఏ కోర్టు వారు కూడా దాన్ని సమర్థించరు. కేవలం ఆ భూమిపైన ఏమన్నా గొడవలు జరిగి ఇద్దరు కొట్టుకోవడమో, లేకపోతే అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే పోలీసుల యొక్క ప్రమేయం అక్కడ వాళ్ళ అవసరం ఉంటుంది. అంతే తప్ప అసలు ఈ భూమి కేసులు కానీ, సివిల్కి సంబంధించిన లిటిగేషన్ కానీ ఏది కూడా పోలీస్ స్టేషన్లో పరిష్కరించబడదని బోర్డే రాసి ఉంటుంది పోలీస్ స్టేషన్లో. కాబట్టి సివిల్ కేసులకు పోలీసు వారికి ఎటువంటి సంబంధం లేదు. ఓన్లీ సివిల్ కేసుకు సంబంధించి ఏమైనా లిటిగేషన్ ఉంటే అది కోర్టు ద్వారానే ఆశ్రయించి కోర్టు ద్వారానే మనకు పరిష్కారం లభిస్తుంది మనకు. అంతే తప్ప పోలీసు వాళ్లకు సివిల్ కేసులో ఎటువంటి ప్రమేయం ఉండకూడదు అని సుప్రీంకోర్టు వారు కానీ, హైకోర్టు వారు కానీ పదే అదే జడ్జిమెంట్లో కానీ వివిధ జడ్జిమెంట్లో చెప్పడం కూడా అదే జరిగింది. ఏంటంటే పోలీసుల వాళ్ళకు అసలు సివిల్ కేసులో ఇన్వాల్వ్మెంట్ కావద్దు, అది చట్టం చెప్తున్నది. సార్, ఇంజెక్షన్ ఆర్డర్ అంటే ఏంటి? అసలు దీనివల్ల ఉపయోగాలు ఏంటి? జనరల్గా ఇంజెక్షన్ ఆర్డర్ అనేది ఎవరైతే భూమిపైన స్వాధీనంలో ఉండి మిగతా వ్యక్తులు ఎవరైనా భూమికి సంబంధించిన వ్యక్తులుగా వేరే ఇతర వ్యక్తులు ఆయన భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేసినా, లేకపోతే దాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేసినా, లేకపోతే దాన్ని అన్యాక్రాంతం చేసే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఇంజెక్షన్ ఆర్డరు ఆ సదరు వ్యక్తి, ఆ భూమి యజమాని కోర్టు దానికి సంబంధించిన ఆయనకు సంబంధించిన కాగితాలు సమర్పించి ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకుంటే ఆ ఇంజెక్షన్ ఆర్డర్ని అమలు చేయవలసిన బాధ్యత పోలీసు వారిపైన ఉంటుంది. కాబట్టి మీకు సంబంధించిన భూమి ఏదైనా వివాదాలకు వచ్చి ఎవరన్నా వ్యక్తులు మీ భూమి మీదకి ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసినా, మీ భూమిలో ఉన్న కట్టడాలని ధ్వంసం చేసినా మీరు కోర్టును ఆశ్రయించి ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకునే. సార్, చాలా వరకు అడిగే ప్రశ్న, తండ్రి ఆస్తిలో కూతురికి ఎంత శాతం ఉంటుంది? అంటే సమాన హక్కు ఉంటుందా కొడుకు కూతురికి? తండ్రి స్వార్జితమైన ఆస్తిలో అంటే 2 రకాల ఆస్తులు ఉంటాయి. ఏంటంటే తండ్రి సొంతంగా సంపాదించిన ఆస్తిలో ఆయన ఏమీ రాయకుండా, అంటే వీల్నామా కానీ, పార్టిషన్ కానీ, గిఫ్ట్ కానీ ఏమి చేయకపోతే కొడుకులతో సమానంగా కూతుర్లకు ఉండాలని సుప్రీంకోర్టు వారు చెప్పిండ్రు. అది చట్టంలోనే ఉంది. హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారంగానే కూతుర్లకు కొడుకులతో సమానంగా
తండ్రి యొక్క ఆస్తిలో వాటా ఉంటుంది. అదేవిధంగా పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిలో తండ్రి మీద, వాళ్ళ అక్క చెల్లెల మీద కానీ, అన్నదమ్ముల మీద కానీ తనకు రావాల్సిన వాటా కోసం కూతురుతో సమానం, అంటే కొడుకుతో సమానంగా కూతురు కూడా అధికారం ఉంటుంది హిందూ వారసత్వ చట్ట ప్రకారం. ఓకే సార్, భార్యకి భర్త ఆస్తిలో ఒకవేళ వీళ్ళిద్దరు కనుక విడిపోతే డైవర్స్ తీసుకున్న తర్వాత వీళ్ళకి అంటే ఆస్తి వస్తుందా, అంటే భార్యకి ఆస్తి వస్తుందా? భర్తకు సంబంధించిన ఆస్తిలో భార్యకు చట్ట ప్రకారం ఎటువంటి ఆస్తి హక్కు కల్పించలేదు. కేవలం మెయింటెనెన్స్ తీసుకునడానికి మాత్రమే భార్య అర్హులు. కానీ పిల్లలకు మాత్రం ఆ భర్తకు సంబంధించిన ఆస్తిలో ఆ భర్తకు వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి అయితే ఆ పిల్లలు ఆ భర్త పైన మాకు వారసత్వం కింద, మీకు వారసత్వం కింద ఈ ఆస్తి వచ్చింది కాబట్టి మాకు కూడా వాటా ఇవ్వగలరు అని కేసు వేసుకునడానికి అవకాశం తప్ప భార్యకు మాత్రం భర్త ఆస్తిలో ఎటువంటి ఆయన జీవితకాలంలో అడిగే అధికారం లేదు. కేవలం మెయింటెనెన్స్ అంటే భృతి అడగటానికి మాత్రమే భార్యకు అధికారం ఉంటుంది. ఓకే సార్, భార్య పేరు మీద కొన్న ఆస్తి ఒకవేళ వీళ్ళు విడిపోతే భర్తకు వాటా ఉంటుందా? భర్త భార్య పేరు మీద కొనుక్కోవడానికి వెసులుబాటు కల్పించాలి, మొదటి ప్రశ్న. ఇంకోటి ఏంది, భార్యకు సంబంధించిన ఆస్తి ఆమె స్వార్జితమైన ఆస్తి అవుతుంది అప్పుడు. అంతే తప్ప భార్య పేరు మీద ఉన్న ఆస్తి మీద భర్తకు ఎటువంటి అధికారం ఉండదు. కాబట్టి బినామీ చట్టం ప్రకారంగా అయ్యా నేను నా భార్య పేరు మీద నేను కొనుక్కున్న ఈ ఆస్తిని, నా భార్య విడిపోయింది కాబట్టి ఆ ఆస్తి నాది అని కోర్టుకు వెళ్ళి మీరు అడగటానికి అధికారం లేదు. కావాలని, ఎందుకంటే భార్య పేరు మీద ఉన్న ఆస్తి అంటే ఆమె స్వార్జితమైన ఆస్తి అవుతుంది. అప్పుడు ఆమె పేరు మీద ఉన్న ఆస్తిని ఆమెనే సంపూర్ణంగా అనుభవించడానికి అర్హులు. కాబట్టి భార్య పేరు మీద ఉన్న ఆస్తి మీద భర్తకు ఎటువంటి అధికారం ఉండదు. కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు భూమి గురించి ఆ టైంలో భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా సార్? కోర్టులో వివాదం పెండింగ్ ఉన్న తర్వాత లిస్ పెండియన్సీ అంటారు. అంటే చట్ట ప్రకారంగా కేసు, ఆ భూమికి సంబంధించిన కేసు కోర్టులో నడుస్తున్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసినా కూడా చెల్లుబాటు కాదు. దానికి అయ్యే పర్యవసనాలు కానీ ఏది కానీ వాడు కొనుక్కున్నవాడే బాధ్యత వహిస్తాడు. అంతే తప్ప కోర్టులో కేసు పెండింగ్ ఉన్నప్పుడు ఆ కొనుక్కున్న ఆస్తికి కూడా విలువ చట్ట ప్రకారం చేయదు. చట్ట ప్రకారం దానికి చెల్లుబాటు కాదు. కాబట్టి ఎవరైనా, ఏ వ్యక్తులైనా కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు, కోర్టులో కేసు వాద్యం నడుస్తున్నప్పుడు కొనుక్కున్నా కూడా వాళ్ళు సొంత బాధ్యతతోటి కొనుక్కోవాల్సిందే తప్ప చట్టం వాళ్ళకి ఎటువంటి రక్షణ కల్పించదు. ఓకే సార్, నోటరీ ద్వారా కొనుగోలు చేసిన ఆస్తులపై చట్ట ప్రకారంగా ఏమైనా అధికారం ఉంటుందా? చట్ట ప్రకారంగా నోటరీ ద్వారా ఆస్తి కొనుగోలు చేసిన వాటికి ఎటువంటి చట్టబద్ధత ఉండదు. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, నోటరీ అనేది కేవలం ఒక అడ్వకేట్ ద్వారా, అంటే గవర్నమెంట్ నియమించిన లైసెన్స్ ద్వారా తీసుకున్న అడ్వకేట్ ద్వారా దగ్గరనే అటువంటి అగ్రిమెంట్ జరిగిందనే తప్ప నోటరీని రిజిస్ట్రేషన్ చట్ట ప్రకారంగా రిజిస్ట్రేషన్ అయిన కాగితాలకు విలువ నోటరీ కాగితాలకు ఉండదు. అది ముఖ్యమైన విషయం, గమనించాలి అందరూ కూడా. ఏంటంటే, నోటరీ ద్వారా కొనుక్కున్న ఆస్తికి, రిజిస్ట్రేషన్ ద్వారా కొనుక్కున్న ఆస్తికి దేనికి విలువ ఎక్కువ ఉంటుంది అంటే రిజిస్ట్రేషన్ ద్వారా కొనుక్కున్న ఆస్తికి మాత్రమే విలువ ఉంటుంది. కానీ నోటరీ ద్వారా కొనుక్కున్న ఆస్తికి ఎటువంటి విలువ కానీ చట్టబద్ధత కానీ ఉండదు. ఇంకొకటి, నోటరీ ద్వారా కొనుగోలు చేసిన ఆస్తిని తన స్వాధీనానుభవంలో ఉండి దానిలో ఇల్లు నిర్మాణం చేసుకొని, ఇంటి నెంబర్ తెచ్చుకొని ఒక వ్యక్తి దానిలో ఉన్నాడు అనుకోండి, దాన్ని మున్సిపల్ రికార్డు, ఈ నోటరీ కాగితాలు ద్వారా ఆధారంగా 12 సంవత్సరాలు కంటిన్యూస్గా 12 సంవత్సరాలు వాళ్ళే ఉండి, ఓనర్ తెలిసి ఉండి ఎటువంటి చర్యలు తీసుకోకపోతే చట్ట ప్రకారంగా కోర్టులో వేసి తీసుకోకపోతే ఆ నోటరీని కూడా పరిగణలోకి తీసుకొని ఈ 12 సంవత్సరాలు ఆయన కబ్జాలు, అంటే ఆయన స్వాధీనంలో ఉన్న పరిగణలోకి తీసుకొని ఆయనకు ఆ భూమి పైన కానీ ఆ ఆస్తి పైన కానీ సర్వ హక్కులు కల్పించబడుతుంది చట్ట ప్రకారంగా. కానీ కేవలం నోటరీ కాగితాల ద్వారానే నాకు ఆస్తి రావాలి, లేకపోతే ఆస్తి ద్వారా నేను కొనుగోలు చేసుకున్న, నోటరీ ద్వారా కొనుగోలు చేసిన ఆస్తిని నాకు తిరిగి ఇప్పించండి అని కోర్టుకు వేయడానికి అధికారం లేదు. వ్యవసాయ భూములు కొనే ముందు మనం ఏమేమి డాక్యుమెంట్స్ చూసుకొని కొనుక్కోవాలి? వ్యవసాయ భూములకు సంబంధించి పట్టేదారు పాస్ పుస్తకాలు, దానికి సంబంధించిన పహానీ నకళ్ళు, 1B రిజిస్టర్ అంటారు, 1B రిజిస్టరు,
7A రిజిస్టరు, 13A రిజిస్టరు, 13B రిజిస్టరు, ప్రొసీడింగ్స్ ఇవన్నీ కూడా చూసుకొని అసలుకి ఈ ఆస్తి వాళ్ళకి ఏ విధంగా సంక్రమించింది, వాళ్ళ తల్లిదండ్రుల నుంచి సంక్రమించిందా లేకపోతే వాళ్ళు కొనుగోలు చేసిందా, కొనుగోలు చేసుకుంటే వాళ్ళు కొనుగోలు చేసిన రిజిస్టర్డ్ దస్తావేజ్ ద్వారా కొనుగోలు చేసినా లేకపోతే సాదా బైనామా అంటే ₹5 కాగితమో లేదా తెల్ల కాగితం మీద రాసుకొని దాన్ని రెగ్యులరైజ్ చేసుకొని ఎంఆర్ఓ దగ్గర నుంచి పట్టా పాస్ పుస్తకాలు తీసుకొని వాళ్ళు ఆ భూమిలో స్వాధీనంలో ఉంటున్నాడా ఆ విధంగా పరిశీలించి ఏ సంవత్సరం నుంచి అమ్మే వ్యక్తి పట్టా కాలంలో పట్టా మరియు కబ్జా కాలం అంటే 2 కాలమ్స్ ఉంటాయి. పట్టా కాలము కబ్జాలు అంటే పట్టాదారుగా ఎవరి పేరు నమోదైంది, వాస్తవంగా సాగు చేసుకున్నవారు ఎవరు అనేది వెనకట ఉండేది. ఇప్పుడు ధరణి వచ్చిన తర్వాత ఓన్లీ పట్టాదారు కాలం మాత్రమే దానిలో నమోదవుతున్నది. కాబట్టి పట్టేదారు కాలం ఏ సంవత్సరం నుంచి అంటే సుమారు ఒక 12 ఏళ్ళలో 14 సంవత్సరాల నుంచి ఆయన పేరు పట్టా మరియు కబ్జాలు అనుభవదారుగా నమోదై ఉంటే దానికి సంబంధించి 1B రిజిస్టరు, పట్టదారు పాస్ పుస్తకాలు ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత కొనుగోలు చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఆ కొనుగోలు చేసుకున్న వాటికి మాత్రమే చట్టబద్ధత కలిగించబడుతుంది. ఓకే సార్. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఫస్ట్ భార్యకి పిల్లలు కాకపోతే మళ్ళీ ఇంకొక భార్యను చేసుకుంటారు. అప్పుడు వీళ్ళకు ఆస్తిలో వాటా ఎలా వస్తుంది? చట్ట ప్రకారంగా మొదటి భార్య బతికున్నప్పుడు కోర్టు ద్వారా విడాకులు తీసుకోనంత వరకు కూడా రెండో వివాహం చెల్లుబాటు కాదు. మొదటిది. ఇంకొకటి ఏంది, ఫస్ట్ భార్యకు పిల్లలు లేకపోయినంత మాత్రాన రెండో భార్యను చేసుకోవాలని ఎక్కడ ఏ చట్టంలో కూడా చెప్పబడి లేదు. కాబట్టి మొదటి భార్యతోటి విడాకుల చట్ట ప్రకారంగా కోర్టు ద్వారా విడాకులు తీసుకున్న తర్వాతనే రెండో వివాహం చేసుకునడానికి అర్హులు. అదేవిధంగా రెండో వివాహం చేసుకున్నంత మాత్రాన ఆ మొదటి భార్య బతుకున్నప్పుడు ఆ రెండో వివాహం చెల్లుబాటు కాదు. ఆ విధంగా ఆయనకు సంబంధించిన ఆస్తి మీద రెండో భార్యకు కానీ వాళ్ళ పిల్లల మొదటి భార్యకు కానీ ఎటువంటి అధికారాలు ఉన్నాయి చట్టానికి సంబంధించి. చట్ట ప్రకారంగా ఆస్తికి సంబంధించి మొదటి భార్యకు కానీ రెండో భార్యకు కానీ ఆయన స్వార్జితమైన ఆస్తిలో ఎటువంటి హక్కు కానీ అడగడానికి అధికారం లేదు. కేవలం భృతి అంటే మెయింటెనెన్స్ కింద అడగడానికి మాత్రమే వాళ్ళు అర్హులు. ఓకే సార్. లేఅవుట్ ఫ్లాట్స్ కొనే ముందు ఎటువంటి డాక్యుమెంట్స్ చూసుకొని కొనుగోలు చేయాలి? సుకు సంబంధించి గవర్నమెంటు కూడా కానీ ఇప్పుడు మన వరంగల్కి సంబంధించి అయితే కూడా కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారు లేఅవుట్ ప్లాన్ వాళ్ళకైతే ఒక వ్యవసాయ భూమిని నాన్ వ్యవసాయ భూమిగా కన్వర్ట్ చేసి ఎన్ని ప్లాట్ చేసిండ్రు, ప్లాటింగ్ చేసిన తర్వాత దానిలో రోడ్స్ ఎన్ని చూపించారు, దానిలో డ్రైనేజ్ ఎంత చూపించారు, వాటర్ ట్యాంకు, చిల్డ్రన్స్ పార్కు, స్విమ్మింగ్ పూలు ఇవన్నీ కూడా ఆ ప్లాన్లో చూపెట్టిన తర్వాతనే ఇన్ని ప్లాట్లు ఇంత విస్తీర్ణం గల భూమిలో ఇన్ని ప్లాట్లు అయినాయి కాబట్టి ప్లాట్ నెంబరింగ్ ఇస్తారు. వాటికి ఆ ప్లాటింగ్ నెంబర్ ప్రకారంగా ఆ లేఅవుట్ ప్లాన్ అప్రూవ్ అయిన తర్వాత కూడా ద్వారా అప్రూవ్ అయిన తర్వాతనే ఆ ప్లాట్ కొనుగోలు చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. కూడా లేఅవుట్ లేని ప్లాట్లకు చట్టబద్ధత అనేది ఉండదు. అదేవిధంగా కూడా లేఅవుట్ లేని దానికి మాత్రము వ్యవసాయ భూమిని ప్లాట్ల కింద చేసి చాలామంది అమ్ముతారు. ఇప్పుడు ఈ మధ్యలో జరిగేది ఏంటంటే ఒక వ్యవసాయ భూమి 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు తీసుకొని దానిలో ఒక 50 ప్లాట్లో 30 ప్లాట్లో చేసి ఇండివిజువల్గా అమ్మేస్తున్నారు. కానీ అది గవర్నమెంట్ కానీ కోర్టు కానీ దాన్ని ఆమోదించలేదు. కేవలం వ్యవసాయ భూమిని నాన్ లేఅవుట్ అంటే నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ కింద కన్వర్షన్ అయిన తర్వాత లేఅవుట్ చేసుకున్న తర్వాతనే దానికి చట్టబద్ధత కల్పించబడుతుంది. సార్, ఇప్పుడు పెళ్ళి అప్పుడు ఆల్రెడీ కొంచెం కట్నం కింద పొలం కానివ్వండి, కొంచెం ఆస్తి కానివ్వండి, కొంచెం రాశి కట్నం కింద ఇచ్చేస్తారు. దాని తర్వాత ఒక 20 years తర్వాత మళ్ళీ వీళ్ళు ఆస్తి గురించి అంటే వాళ్ళకు ఆల్రెడీ ఉన్న ఆస్తి గురించి అడిగితే మీకు ఆల్రెడీ ఇచ్చేసాము, ఆస్తి ఆల్రెడీ అప్పుడే ఇచ్చేసాము, మీకు ఇచ్చేది ఏం లేదు అని అంటున్నారు. మరి ఇది కరెక్టేనా సార్? పెళ్లి సమయంలో కూతురికి ఇచ్చిన ఆస్తి కానీ కట్నాలు కానీ కానుకలు కానీ ఇచ్చిన వాటిలో మీకు ముందలే ఇచ్చేసినా కాబట్టి మళ్ళీ నాకు సంబంధించిన ఆస్తిలో అడిగే అధికారం లేదని ఎక్కడ కూడా చట్టం చెప్పదు. కాబట్టి పురుషులతో సమానంగా స్త్రీలకు కూడా తల్లిదండ్రులకు సంబంధించిన ఆస్తిలో సమానమైన వాటా కలిగించబడింది. అంతే తప్ప మీకు పెళ్ళినప్పుడు పైసలు ఇచ్చేసినా
ఇప్పుడు నీకు వచ్చే షేర్ ప్రకారం అప్పుడే ముట్టినాయి కాబట్టి నీకు అధికారం, నువ్వు అడిగే అధికారం లేదు అనే అధికారం తల్లిదండ్రులకు కానీ ఎవరికి కూడా లేదు. కాబట్టి పెళ్ళి అప్పుడు ఇచ్చిన ఆస్తి ఆమె స్త్రీధనం కింద పరిగణలోకి తీసుకుంటారు. స్త్రీధనం అంటే ఆమెకు సంబంధించిన పెళ్లి కానుకల కిందనే తీసుకుంటారు తప్ప ఈ ఆస్తి విభజన ద్వారా అంటే పంపకాల ద్వారా ఇచ్చిన ఆస్తిగా పరిగణించుకు తీసుకోరు. అంటే వాళ్ళకి కన్ఫర్మ్ గా వాటా అనేది సమానంగా వస్తుంది. ఒకవేళ వాళ్ళు ఇయ్యము అని అంటే వాళ్ళ మీద అప్పుడు ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు? కన్ఫర్మ్గా వాళ్ళకు చట్ట ప్రకారంగా తండ్రి స్వార్జితమైన ఆస్తిలో వాళ్ళ పిల్లలకు ఎవ్వరు కూడా అడిగే అధికారం లేదు. తండ్రి మరణాంతరం మాత్రమే పిల్లలకు తండ్రికి సంబంధించిన ఆస్తిలో లేకపోతే తల్లిదండ్రులకు సంబంధించిన ఆస్తిలో పిల్లలకు సమానమైన వాటాలు కల్పించబడుతుంది. అదేవిధంగా తండ్రికి తన పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిలో మాత్రం తండ్రి బతుకున్నప్పుడే పిల్లలు అడిగేటానికి మాత్రం అధికారం కల్పించబడింది చట్ట ప్రకారంగా. కాబట్టి నేను చట్ట ప్రకారం నీకు నేను ఇవ్వను అనే అధికారం తల్లిదండ్రులకు లేదు. కాబట్టి పిల్లలు కోర్టు ద్వారా తండ్రి మీద మిగతా కుటుంబ సభ్యుల మీద కేసు వేసుకొని తనకు చట్ట ప్రకారం రావాల్సిన వాటాను కోరుకోవచ్చు కోర్టు ద్వారా. అంటే ఇది ఓన్లీ ఒక తండ్రి బ్రతుకున్నప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతుంది. అంటే తండ్రి చనిపోతే ఇది పాసిబుల్ అవ్వదా సార్? చనిపోయిన తర్వాత ఆయన జీవితకాలంలో ఎటువంటి వీలునామా కానీ రిజిస్ట్రేషన్లు కానీ ఏమి చేయకుండా చనిపోతే మాత్రం పిల్లలకు అందరికీ, భార్యకు పిల్లలకు, పురుషులకు స్త్రీలకు, కొడుకులకు బిడ్డలకు అంటే సమానమైన వాటా వర్తిస్తుంది. దాని ప్రకారం చట్ట ప్రకారం మీరు కోర్టులో కేసు వేసుకొని అయ్యా మా నాన్నగారు చనిపోయారు, మా నాన్నగారికి సంబంధించిన ఆస్తి ఇది, మా నాన్నగారు ఎటువంటి వీలునామా కానీ రిజిస్ట్రేషన్ కానీ చేయలేదు కాబట్టి ఆయన చనిపోయింది కాబట్టి ఆయనకు సంబంధించిన ఆస్తిని మాకు 3 వాటాలు అంటే భార్య పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళకు సమానమైన వాటాల కోసం కోర్టు ద్వారా ఆశ్రయించి తీసుకోవచ్చు. సార్, గృహహింస చేసినప్పుడు అమ్మాయి వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది, నాకు ఈ ఫ్యామిలీతోని వద్దు, నేను కేసు వేస్తా అది అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ టైంలో అమ్మాయికి వాటా అనేది, ఆస్తిలో వాటా అనేది వచ్చిద్దా? గృహహింస చట్ట ప్రకారంగా ఆ అమ్మాయి బాధితురాలు ఏదవుతున్నదో వాళ్ళ మొగనికి సంబంధించి అంటే హస్బెండ్కి సంబంధించిన ఇంట్లో ఒక పోర్షన్లో ఉండటానికి ప్రొటెక్షన్ ఇచ్చడానికి అని కోర్టు ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉన్నది. అదేవిధంగా ప్రతి నెల ఆమె భృతి కోసం అంటే ఆమె జీవనాధారం కోసం భృతి అడగటానికి, ఆమె తిండికి కానీ ఆమె చదువుకు కానీ బట్టలకు కానీ వాటి కోసం భృతి అడగటానికి కోర్టు ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అంతే తప్ప మొగనికి అంటే హస్బెండ్కు సంబంధించిన ఆస్తిలో భార్యకు వాటా ఇప్పించగలరని గృహహింస చట్టం ఎక్కడ కూడా పేర్కొనబడలేదు. కాబట్టి భార్యకు కేవలం ఆ ఇంట్లో నివాసం ఉండటానికి ఒక పోర్షన్లో ఉండటానికి కానీ భర్త దగ్గర నుంచి భృతి అంటే నెల కట్టవలసిన భృతి చెల్లించడానికి కానీ కోర్టు ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సార్, ఇప్పుడున్న కాలంలో చాలా వరకు ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే ఫస్టే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల పేరు మీద ఆస్తి రాసేస్తున్నారు. వీళ్ళు కొంచెం ఓల్డ్ అవ్వగానే వాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్స్లో కానివ్వండి బయటికి పంపించేస్తున్నారు. ఇక నీకు ఆస్తి లేదు, మాకు ఎటువంటి సంబంధం లేదు అని పంపించేస్తున్నారు. అలాంటి టైంలో తల్లిదండ్రులు ఎటువంటి రైట్ ఉన్నది, వీళ్ళ పిల్లల మీద ఎటువంటి రైట్ ఉంటుంది, ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు ఆ టైంలో? ఈ ఓల్డ్ ఏజ్డ్ పేరెంట్స్కు సంబంధించి చట్ట ప్రకారంగా ఓల్డ్ ఏజ్డ్ పేరెంట్స్ సీనియర్ సిటిజన్ యాక్ట్ 2005 అనేది చట్టాన్ని తీసుకోవడం జరిగింది. దాని ప్రకారంగా తల్లిదండ్రులు పిల్లల మీద మాకు మెయింటెనెన్స్ ఇవ్వండి, మాకు నెలకు మేము సంపాదించుకునే స్థితిలో లేము, మా సొంతగా పోషించుకునే స్థితిలో లేము కాబట్టి మాకు మెయింటెనెన్స్ నెలకు ఒక 5,000 రూపాయలు లేదా 10,000 రూపాయలు చొప్పున మాకు నెలకు కల్పించండి అని కోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నది. మెయింటెనెన్స్ కేసు వేసుకోవచ్చు ఒకటి. రెండవది ఏంటి అంటే కొడుకులు మభ్యపెట్టియో లేకపోతే మంచిగా చూసుకుంటానే నమ్మకం కలిగించి తల్లిదండ్రుల పేరు మీద ఉన్న ఆస్తిని కొడుకుల పేరు మీదనో లేదా బిడ్డల పేరు మీదనో బదలాయించుకున్న తర్వాత వాళ్ళను హింసించో లేకపోతే వాళ్ళను బెదిరించో ఇంట్లోకి వెళ్ళగొట్టి
ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టడం ఏదో ఒకటి చేయడం జరిగితే అప్పుడు ఆ తల్లిదండ్రులు ఎవరైతే వయోవృద్ధులైనరో ఆ తల్లిదండ్రులు ఆర్డీఓకు సంబంధిత అధికారి, ఆర్డీఓ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ అని ఉంటారు ప్రతి జిల్లాకు సంబంధించి. ఆ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ దగ్గర దరఖాస్తు చేసుకొని ఫిర్యాదు చేసుకొని ఆ రెవెన్యూ డివిజనల్ అధికారి ఆ కొడుకులను పిలిపించిన తర్వాత ఆ దొంగతనాన అంటే వాళ్ళను ఫ్రాడ్లెంట్గా తీసుకున్న దస్తావేజులను రద్దు చేసుకునే అధికారం ఆర్డీఓకు ఉన్నది. ఆ ఆర్డర్ను పట్టుకొని అంటే ఆ ఆర్డీఓ గారు ఇచ్చిన ఉత్తర్వులను పట్టుకొని మనం కోర్టు ద్వారా ఆ రిజిస్ట్రేషన్ చేసుకొని అయ్యా మమ్మల్ని మభ్యపెట్టో లేకపోతే మంచిగా చూసుకుంటా అని నమ్మకం కలిగించి వాళ్ళు చేయించుకున్నారు రిజిస్ట్రేషన్. కాబట్టి మమ్మల్ని మోసం చేసిండ్రు, దాని ప్రకారంగా నేను ఆర్డీఓకు పోయి దరఖాస్తు చేసుకున్నాను, ఆర్డీఓ వారు ఉత్తర్వులు ఇచ్చారు. కాబట్టి ఆ రిజిస్టర్ దస్తావేజ్ అంటే మాకు వాళ్ళకు ఎవరైతే ఆస్తిని బదలాయించిందో ఆ ఆస్తిని తిరిగి మాకు ఇప్పించండి అని కోర్టును వాళ్ళు ఓల్డ్ ఏజ్డ్ పేరెంట్స్ అడిగే అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు భార్యాభర్తలు డైవర్స్ తీసుకోవాలంటే వాళ్ళకి ఎలాంటి కారణాలు ఉండాలి అండ్ ఎన్ని డేస్ పడుతుంది డైవర్స్ రావడానికి? 4 కారణాలు చట్ట ప్రకారం చెప్పడం జరిగింది హిందూ చట్ట ప్రకారంగా. మొదటిది ఏంటంటే క్రుయాలిటీ. భార్య కానీ భర్త కానీ ఎవరో ఒకరు విపరీతమైన హింసించడం, మానసికంగా కానీ శారీరకంగా కానీ హింసించి ఆ హింసతోటి వాళ్ళు భార్యాభర్తలుగా ఉండలేని పక్షాల్లో ఎవరైనా భార్య కానీ భర్త కానీ కోర్టు వారిని ఆశ్రయించి అయ్యా నేను ఈమె వల్ల క్రుయాలిటీ ద్వారా ఈమెతోటి మానసికంగా కానీ ఈయనతోటి మానసికంగా శారీరకంగా హింసించబడుతున్నా కాబట్టి నాకు విడాకులు ఇవ్వని అడగచ్చు. మొదటి కారణం. రెండవ కారణం ఏంది? ఒక భార్య కానీ ఒక భర్త కానీ అకారణంగా అంటే ఏ కారణం లేకుండా 2 సంవత్సరాల పై చిలుకు అంటే 2 సంవత్సరాల కన్నా ఎబో ఉండి దూరం ఉండి ఏ కారణం చేత రమ్మన్నా కూడా రాకుండా ఏం చేయకుండా దూరంగా ఉంటే మాత్రం విడాకులు భార్య కానీ భర్త కానీ అడిగే అధికారం ఉంటుంది. మూడవది ఇంకొకటి ఏంది? భార్య కానీ భర్త కానీ ఇన్క్యూరబుల్ డిసీజెస్ అంటే నయం కాని వ్యాధులతో బాధపడుతూ ఇక ముందు కూడా ఆ జబ్బులు నయం అవకాశాలు లేవు కాబట్టి ఆ నయం కాని జబ్బులతోటి బాధపడతానంటే భర్త కానీ భార్య కానీ ఎవరైనా అప్పుడు వాళ్ళు డైవర్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది. నాలుగవది ఇంకొకటి ఏంది? భార్యాభర్తలుగా ఉన్నాక కూడా అక్రమ సంబంధం పెట్టుకొని భార్య కానీ భర్త కానీ ఎవరన్నా అక్రమ సంబంధం పెట్టుకొని అది సాక్ష్యాధారాలతో రుజువు అయిన తర్వాతనే అయ్యా ఇగో ఈ అక్రమ సంబంధం మాతోటి విడాకులు తీసుకోకుండానే ఇగో ఈ విధంగా ఉంటున్నది, చట్ట ప్రకారం చేయకుండానే ఇట్లా ఉన్నది కాబట్టి ఆ కారణం చేత కూడా విడాకులు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ 4 కారణాల చేతనే విడాకులు మనం ఎవరైతే కోర్టు వారిని ఆశ్రయిస్తారో దానికి సంబంధించిన సరైన సాక్ష్యాధారాలు కోర్టు ముందర ప్రవేశపెట్టిన తర్వాతనే విడాకులు మంజూరు చేస్తారు కోర్టు వారు. కోర్టు ద్వారా విడాకులు తీసుకోవడం అనేది ఇద్దరు కలిపి అంటే భార్య భర్త ఇద్దరకు సమ్మతమై అయ్యా మేము విడిపోదలుచుకున్నాం, మేము ఇద్దరం కలిసి ఉండదలుచుకోలేదు, మేము ఇద్దరికి కూడా విడాకులు ఇవ్వండి అని భార్య భర్త ఇద్దరు కలిపి అడిగితే చట్ట ప్రకారం 6 నెలల వరకు విడాకులు మంజూరు అవుతాయి. అది కూడా కండిషన్ ఏంది? పెళ్ళైన తర్వాత 1 ఇయర్ కంపల్సరీ 1 ఇయర్ తర్వాతనే విడాకులు అడగటానికి అధికారం. 1 ఇయర్ లోపల ఎటువంటి విడాకులు అడగటానికి అధికారం లేదు. పెళ్ళైన సంవత్సరం లోపల విడాకులు తీసుకునడానికి ఎవరికి కూడా అవకాశం లేదు. ఇక మామూలుగా 4 కండిషన్లు అంటే ఇప్పుడు క్రూయాలిటీ అంటే హింస పెట్టడం లేకపోతే నయం కాని వ్యాధులతో బాధపడడం అవన్నిటినీ కూడా చట్ట ప్రకారంగా కోర్టులో పిటిషన్ వేస్తే దాని ప్రకారంగా చట్టం ఇప్పుడు ఏది కోర్టు వారు ఎంత నిర్ణయిస్తే ఆ టైం పరిధిలో వాళ్ళకు విడాకులు మంజూరు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఓకే, మరి చూసారు కదా, ఇది ఈఆర్టీ ఇంటర్వ్యూ. ఇలాంటి మరెన్నో ఇంటర్వ్యూస్ కోసం కీప్ వాచింగ్ NSR న్యూస్.